కోరుకున్నటువంటి మన గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్గా ఉన్నటువంటి వారు గౌరవనీయులు ఆచార్య కొత్త మధుమూర్తి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. గౌరవనీయులు గుంటూరు జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి శ్రీమతి ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మన విశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష వర్యులు ఆచార్య కె గంగాధరరావు గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏపీఎస్ఎస్డిసి మేనేజింగ్ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ జి గణేష్ కుమార్ ఐఏఎస్ గారిని వేదిక మీద సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ ఏ భార్గవి తేజ్ ఐఏఎస్ గారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మన విశ్వవిద్యాలయ రెక్టార్ గారు ఆచార్య కె రత్నశీలమణి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గారు గౌరవనీయులు ఆచార్య జి సింహాచలం గారిని వేదిక సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా కృష్ణా విశ్వవిద్యాలయం ఉపాధ్యక్ష వర్యులు ఆచార్య రామ్జీ గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అతిథులందరూ వచ్చి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. గుంటూరు జిల్లా డిఎంహెచ్ఓ మేడం గారు ఆఫీసర్ గారు డాక్టర్ కె విజయలక్ష్మి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు విశ్వవిద్యాలయ గీతాలాపన. అందరూ లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. I request everybody to stand up for the university anthem. సత్యమందే సర్వము సుప్రతిష్ఠితము సత్యమందే సర్వము సుప్రతిష్ఠితము నారాజునాచార్య నామాంకితముగా విశ్వవిద్యాలయం వికసిల్లుని చోట సకల విద్యా శాస్త్ర సారవతియుతులమై వికసించి విరజిమ్ముదము జ్ఞాన సౌరభము నాగార్జునాచార్య నామాంకితముగా జ్ఞానమే శరణముగా బ్రతుకు పండింప ధర్మమే శరణముగా జీవితము పర్వ సంఘమే శరణముగా సేవలు నగూర్వ చంద్రదర్శన సహస్రము సంప్రాప్తించు క్రమముగా మృత్యుతిమిరా
చేయువోచననే ఓజస్వంతులుగా తీర్చిదిద్దుమా మమ్ము వీర్యవంతులుగా కావింపుమో మాతా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయము అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈరోజు విశిష్టత గురించి, ఆవశ్యకత గురించి వక్తలు ప్రసంగిస్తారు. ప్రతి ఒక్కరు దయచేసి మన్నించాలి. ప్రతి ఒక్కరు కూడా 2 నిమిషాలకు మించి సమయం తీసుకోవద్దని మనవి. ముందుగా మన విశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష వర్యులు ఆచార్య కె గంగాధరరావు గారు మాట్లాడతారు. చైర్మన్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ మధుమూర్తి గారు, కలెక్టర్ గుంటూరు డిస్ట్రిక్ట్ మేడం నాగలక్ష్మి గారు, కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామ్జీ గారు, other dignitaries on the dais. It's a momentous occasion for the university to host this International Yoga Day celebrations for the entire Guntur district. We acknowledge and thank each and every student and each and every college management who have extended their support to conduct this program in such a big fashion. If there is any inconvenience caused to you because of this, your travel from your place and going back to your place, we sincerely apologize if there are any inconveniences. Thank you for giving me this opportunity. ధన్యవాదాలు సార్. ఇప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీమతి ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ కూడా నమస్కారం. ఇవాళ ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముందుగా నాగార్జున యూనివర్సిటీ వీసీ గారికి, స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్పర్సన్ గారికి, కృష్ణా యూనివర్సిటీ వీసీ గారికి, ఎండి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గణేష్ గారికి, జాయింట్ కలెక్టర్ భార్గవ్ గారికి, వేదిక పైన ఉన్న అందరు అతిథులు, ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన నాగార్జున యూనివర్సిటీ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ ప్లస్ అదర్ పార్టిసిపేటింగ్ కాలేజెస్ నుంచి వచ్చేసిన స్టూడెంట్స్, ఫ్యాకల్టీ, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. సో మీ అందరికీ కూడా తెలుసు, దాదాపు లాస్ట్ 1 month నుంచి మనం యోగాంధ్ర అనే ఈ నేమ్తో ఈ రాబోయే ఇంటర్నేషనల్ యోగా డే సంబంధించి మంత్ లాంగ్ సెలబ్రేషన్స్ అనేది వేరియస్ ఆస్పెక్ట్స్లో చేసుకుంటూ వస్తున్నాము. సో ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా యోగా అనేది ఒక మంచి ప్రాక్టీస్. సో దీన్ని ఇంకా కూడా అందరిలో అవేర్నెస్ తీసుకొని రావాలి, అందరూ మెంటల్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ మీద ఫోకస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీన్ని కూడా అంటే మనం ఇట్లాంటి మెగా ప్రోగ్రామ్స్ స్పెసిఫిక్ ఈ ప్లేసెస్లో చేయడం ఇట్లాంటిది ఒక అవేర్నెస్ సైడ్ ఉన్నప్పటికీ దీన్ని స్ట్రీమ్ లైన్డ్గా మనము జిల్లాలో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ సర్టన్ మాస్టర్ ట్రైనర్స్ అండ్ వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది. తర్వాత ప్రతి సచివాలయం లెవెల్లో కూడా 9 members ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అట్లా దాదాపు మనము 5000 ట్రైనర్స్కి ఈ యోగాంధ్ర ఈ 1 monthలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్న ఆ సచివాలయం పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళని రిజిస్టర్ చేసి కూడా 3 phases ట్రైనింగ్ అనేది ఇస్తున్నాము. సో దట్ ఈ యోగా అనేది జస్ట్ మనం ఒక 1 day చేసి వెళ్ళిపోవడానికి కాదు, ఒక హ్యాబిట్ లాగా అందరూ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇట్లా మెగా మొబిలైజేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాము. సో మనం అందరం కూడా ఈ రాబోయే 21st
పెద్ద ఎత్తున జిల్లాలో దాదాపు 5,000 లొకేషన్స్లో మోర్ దాన్ 5 lakh పీపుల్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ యోగా అనేది చేయబోతున్నారు. సో మీరు అందరూ కూడా దాంట్లో పాల్గొని తర్వాత కూడా ఈ హ్యాబిట్ని ఇంటర్నలైజ్ చేసి మీ హెల్త్ అండ్ వెల్బీయింగ్ మీద ఫోకస్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం గారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ గౌరవనీయులు ఆచార్య కొత్త మధుమూర్తి గారిని ప్రసంగించాలని కోరుతున్నాం. వేదిక వెనక చాలా మంది విద్యార్థులు ఉంచొని ఉన్నారు. వారందరూ వేదికకు ఎడం వైపు రావాల్సిందిగా కోరుతున్నాం. త్వరగా వేదికను అలంకరించిన నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గంగాధర్రావు గారు, గౌరవనీయులు డిస్ట్రిక్ట్ కలెక్టర్ నాగలక్ష్మి గారు, జాయింట్ కలెక్టర్ గారు, కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రామ్జీ గారు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి సిఇఓ గణేష్ గారు, ఇతర పెద్దలు, dignitaries of the dais, teaching faculty, staff, students, and all those who believe in the well-being of the society. Andarki namaskaram. Ee roju manam Acharya Nagarjuna University Gunturu వేదికగా ఇక్కడ సమన్వయం అవడానికి కారణం మీ అందరికీ తెలిసినట్లుగా రేపు వచ్చే 21 జూన్ 2025 నాడు విశాఖపట్నంలో మహా కార్యక్రమం యోగాంధ్ర అంతర్రాష్ట్రీయ యోగా డే సెలబ్రేట్ చేసుకోవడానికి గౌరవనీయులు పూజ్యులు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మరియు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పాల్గొనడం మనకెంతో గర్వకారణం. ఎందుకంటే ఈ సందర్భంగా మనం అందరం ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి కారణం జనాలకి ప్రపంచానికి ఒక సంకేతం పంపించాలని. ఇది యోగా అనేది ప్రాచీనమైన ఇది సింపుల్గా శారీరక వ్యాయామం మాత్రం కాదు, మానసిక ఉత్తేజం కల్పించే కార్యక్రమం. దీనివల్ల అందరూ లబ్ధి పొందాలని, గ్లోబల్ పీస్ మెయింటైన్ చేయాలనేది ఉద్దేశం. ఇకపోగా ఈ మన ప్రయత్నం ఏమంటే ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి, ప్రతి ఇల్లు, ప్రతి ఊరు ఇటువంటి కార్యక్రమంలో ప్రతిదినం పాల్గొని అందరికీ మంచి చేకూర్చేటట్లు మనం సంకేతం అందించడానికి మన ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. దీంతో ప్రతిరోజు మనం ఇటువంటి దినచర్యగా చేసుకొని యోగాని పాటిస్తామని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ అవకాశం కల్పించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కూడా మనం ఎంతో రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు యోగా ప్రోటోకాల్ ప్రారంభమవుతుంది. అతిథులందరూ కూడా వేదిక దిగి వారి వారి స్థానాల్లో కూర్చొని యోగా ప్రోటోకాల్ని అనుసరించవలసిందిగా కోరుతున్నాం. మేడం గారు. అందరికీ నమస్కారం అండి. కొంచెం ఇక్కడ ఒక 5 minutes అటెన్షన్ ఇవ్వండి. సో ఇక్కడ ప్రజ్ఞా యోగా అనే ఒక ప్రత్యేకమైన డెమాన్స్ట్రేషన్ అండి. చిల్డ్రన్ బ్లైండ్ ఫోల్డ్ వేసుకొని మనం ఇచ్చిన కార్డ్స్ అట్లాంటివన్నీ చదువుతారు. కొంచెం ఒక 2 నిమిషాలు అటెన్షన్ ఇవ్వండి. I request all the participants, all the students, please be seated fast. త్వరగా కూర్చోవాలి. యోగా ప్రోటోకాల్ స్టార్ట్ అవబోతుంది. వెన్నుముక నిటారుగా పెట్టుకోండి.
ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. దీర్ఘమైన శ్వాసలు తీసుకొని వదిలివేస్తూ ఉండండి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. 2 చేతులు నమస్కార ముద్రలో పెట్టుకోండి. సంఘచ్చద్వం సంవదద్వం సంవో మనాంసి జానతా దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే. ఓం శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మనం సూక్ష్మ వ్యాయామాలు చేసుకుందాం. వీటి వలన రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. అందరూ లేచి నిలబడండి. ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలివేసేయండి. 2 పాదాలు దగ్గరగా పెట్టుకోండి. 2 చేతులు నడుము మీద పెట్టుకోండి. ఇప్పుడు మనం తలని క్రిందకి పైకి వంచేటటువంటి వ్యాయామం చేద్దాం. ముందుగా గాలి తీసుకోండి. గాలి వదులుతూ నెమ్మదిగా తలని క్రిందకి డౌన్ చేయండి. నిదానంగా గాలి తీసుకుంటూ వెనక్కి వంచండి. మరలా గాలి వదులుతూ నెమ్మదిగా క్రిందకి, గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ నిటారుగా రిలాక్స్. ఇప్పుడు మనం తలని కుడివైపుకి ఎడమ వైపుకి వంచేటటువంటి వ్యాయామం చేద్దాం. రెడీ? గాలి తీసుకోండి. గాలి వదులుతూ తలని కుడివైపుకి వంచండి. గాలి తీసుకుంటూ నిటారుగా, గాలి వదులుతూ ఎడమ వైపుకి, గాలి తీసుకుంటూ నిటారుగా, గాలి వదులుతూ కుడివైపుకి, గాలి తీసుకుంటూ నిటారుగా, గాలి వదులుతూ ఎడమ వైపుకి, గాలి తీసుకుంటూ నిటారుగా రిలాక్స్. ఇప్పుడు మనం తలని కుడివైపుకి ఎడమ వైపుకి తిప్పేటటువంటి వ్యాయామం చేద్దాం. రెడీ? గాలి తీసుకోండి. గాలి వదులుతూ నెమ్మదిగా తలని కుడివైపుకి తిప్పండి. గాలి తీసుకుంటూ నిటారుగా, గాలి వదులుతూ ఎడమ వైపుకి, గాలి తీసుకుంటూ నిటారుగా, గాలి వదులుతూ కుడివైపుకి, గాలి తీసుకుంటూ నిటారుగా, గాలి వదులుతూ ఎడమ వైపుకి, గాలి తీసుకుంటూ నిటారుగా రిలాక్స్.
ఇప్పుడు మనం తలని గుండ్రంగా తిప్పేటటువంటి వ్యాయామం చేద్దాం. తలని గడ్డం ఛాతీని తాకించి ఉంచండి. ఇప్పుడు కుడివైపు నుంచి ప్రారంభిద్దాం. ఇది చేసేటప్పుడు కుడివైపుకి తాకాలి, వెనకకి స్ట్రెస్ అవ్వాలి, ఎడమ వైపుకి కిందకి. ఈ విధంగా చేస్తే ఒక రౌండ్. రెడీ? 1, కుడివైపు నుంచి ఎడమ వైపుకి క్రిందకి. స్లోగా చేయండి. 2, రిలాక్స్. ఇప్పుడు మనం ఇదే రొటేషన్ని ఎడమ వైపు నుంచి ప్రారంభిద్దాం. రెడీ? పొజిషన్. తలని క్రిందకి వంచి ఎడమ నుంచి ప్రారంభించండి. రెడీ? 1, 2, రిలాక్స్. తలని నిఠారుగా పెట్టుకోండి. ఇప్పుడు మనం భుజాలకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం. పాదాలను దగ్గరగా చేర్చి నిటారుగా నుంచోండి. చేతులు నడుము దగ్గర పెట్టుకోండి. అరచేతులు ముందుకు చాపండి. ఇప్పుడు గాలి పీలుస్తూ 2 చేతులని పైకి ఎత్తండి. అరచేతులు బయట వైపుకి ఉండాలి. ఒకసారి చూడండి. నెమ్మదిగా గాలి వదులుతూ క్రిందకి దించండి. మరలా ఇంకొకసారి గాలి తీసుకుంటూ పైకి, గాలి వదులుతూ క్రిందకి. ఒకసారి మధ్యలో స్టేజెస్లో వాలంటీర్స్ ఉన్నారండి చేసేవాళ్ళు, వాళ్ళని చూసి చేయండి. ముందు వాళ్ళు ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేస్తూ ఉన్నారు, వీళ్ళని గమనిస్తూ చేయండి కళ్ళు తెరిచి. రెడీ? ఇంకొకసారి చేద్దాం. 2 చేతులు నిదానంగా ముందు తీసుకురండి. గాలి తీసుకుంటూ పైకి తీసుకువెళ్ళండి. గాలి వదిలివేస్తూ క్రిందకి. రిలాక్స్. ఇప్పుడు మనం షోల్డర్ రొటేషన్, భుజాలు తిప్పే వ్యాయామం చేద్దాం. 2 చేతి వేళ్ళు భుజముల మీద పెట్టుకోండి. ఇప్పుడు మనం రొటేషన్ చేసేటప్పుడు పైనుంచి స్టార్ట్ చేద్దాం. పైకి వెళ్ళినప్పుడు భుజాలు మీ మోచేతులు చెవుల్ని తాకుతూ ఉంటాయి. స్లోగా చేయండి. రెడీ? సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు, ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి. రెడీ? స్టార్ట్. గాలి తీసుకుంటూ షోల్డర్స్ పైకి రొటేషన్. పైనుంచి 1, 2, రిలాక్స్. మళ్ళీ ఇప్పుడు కింద నుంచి. రెడీ? 1, 2, రిలాక్స్. సమస్థితిలో ఉండండి. 2 చేతులు పక్కన పెట్టేసుకోండి శరీరానికి ఇరువైపులా. ఇప్పుడు నడుముకి సంబంధించిన సూక్ష్మ వ్యాయామాలు చేద్దాం. దీన్ని తిరియక్ తాడాసనం అంటారు. కాళ్ళను కొద్దిగా దూరంగా జరుపుకోండి. మీ చేతులను భుజాల ఎత్తుకు తీసుకొని రండి స్ట్రైట్గా. అరచేతులు ఒకదానికొకటి ఎదురుగా ఉండాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలి వదులుతూ కుడివైపుకి ట్విస్ట్ అవ్వండి. కుడివైపుకి తిప్పుతూ మీ ఎడమ చేతి కుడి భుజానికి తగిలే వరకు నడుమును తిప్పండి. మ్యాక్సిమం ఎంత తిప్పగలుగుతారో అంత తిప్పి అటువైపే చూడండి. గాలి తీసుకుంటూ ముందుకి. ఇప్పుడు గాలి వదులుతూ ఎడమ వైపుకి. గాలి తీసుకుంటూ ముందుకి. గాలి వదులుతూ కుడివైపుకి. సివియర్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పీరియడ్స్లో ఉన్నా చేయకండి. గాలి తీసుకుంటూ ముందుకి. గాలి వదులుతూ ఎడమ వైపుకి. గాలి తీసుకుంటూ ముందుకి. రిలాక్స్. 2 చేతుల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మోకాళ్ళకి సంబంధించిన సూక్ష్మ వ్యాయామం చేద్దాం. ఇప్పుడు 2 చేతుల్ని ముందుగా స్ట్రైట్గా చాపండి. ఇది గోడ కుర్చీ వేసినట్లుగా ఉంటుంది. కాళ్ళ మధ్య కొద్దిగా దూరం ఉంచుకొని
ఇప్పుడు గాలి వదులుతూ మీ మోకాళ్ళను వంచుతూ కిందకి గోడ కుర్చీ వేసినట్లుగా ఉండాలి. రెడీ? స్లోలీ డౌన్, అప్, గాలి వదులుతూ క్రిందకి. రెండవసారి గాలి తీసుకుంటూ పైకి, రిలాక్స్. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఎక్కువగా చేయకూడదు ఈ ఆసనం. ఇప్పటికి సూక్ష్మ వ్యాయామాలు అయిపోయినాయి. ఇప్పుడు నౌ లెట్ us స్టార్ట్. యోగాసనాలు చేద్దాం. నిలబడి చేసే యోగాసనాలు. ముందుగా తాడాసనం. మీ కాళ్ళ మధ్యన 2 అంగుళాల దూరం ఉండేలా చూసుకోండి. చేతులను ముందుకు చాపండి. చేతి వేళ్లను ఇంటర్లాక్ చేయండి. ముందుకు తిప్పండి చేతిని. ఇప్పుడు నెమ్మదిగా చేతులని పైకి తీసుకువెళ్ళండి. గాలి తీసుకుంటూ బాడీని పైకి స్ట్రెచ్ చేయండి. మునివేళ్ల మీద అలానే దూరంగా చూస్తూ ఉండండి. దీనివల్ల శరీరానికి స్థిరత్వం వస్తుంది. వెన్నుముకలోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు నెమ్మదిగా గాలి వదులుతూ డౌన్ చేయండి. 2 చేతులని మామూలు స్థితిలోకి తెచ్చుకోండి. ఇప్పుడు మనం వృక్షాసనం చేద్దాం. వృక్షం అంటే చెట్టు, అందుకని ఈ ఆసనానికి వృక్షాసనం అని వచ్చింది. కాళ్ళ మధ్యన 2 అంగుళాల దూరం ఉండేలా చూసుకోండి. ఇప్పుడు గాలిని విడుస్తూ కుడి కాలుని మడచి ఎడమ తొడ మీద పెట్టుకోండి. ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు ఇక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ వరకే పెట్టుకోండి. నిదానంగా గాలి తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకువెళ్ళండి. 2 అరచేతులను కలిపి ఉంచండి. దూరంగా చూస్తూ ఉండండి. ఇది చేయటం వల్ల నాడులు కండరాల మధ్య సమన్వయం పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. బాగా లావుగా ఉన్న వారికి సన్నబడతారు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రాబ్లమ్స్ని ఇది క్యూర్ చేస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా గాలి వదిలేస్తూ 2 చేతులు డౌన్ చేయండి. ఆ తర్వాత కాలు దించండి. ఇప్పుడు రెండో వైపు చేద్దాం. ఎడమ కాలుని ఫోల్డ్ చేసి కుడి తొడ మీద ప్లేస్ చేసుకోండి. నిదానంగా గాలి తీసుకుంటూ 2 చేతులు పైకి తీసుకువెళ్ళండి. అరచేతులు కలిపి ఉంచండి. దూరంగా చూస్తూ ఉండండి. కళ్ళు తెరిచే ఉంచండి. ఇప్పుడు గాలి వదిలేస్తూ 2 చేతులు డౌన్ చేసి కాలు కూడా మామూలు స్థితికి తెచ్చుకోండి. తర్వాతది పాదహస్తాసనం. మీ కాళ్ళ మధ్య 4 లేదా 5 అంగుళాల దూరం పెట్టుకోండి. ఇప్పుడు 2 చేతులను గాలి తీసుకుంటూ పైకి తీసుకువెళ్ళండి. అరచేతులు ముందుకు తిప్పి ఉంచాలి. ఇప్పుడు మీ నడుము భాగాన్ని సాగదీస్తూ ముందుకు వంగండి. అరచేతులు భూమికి తాకే విధంగా, అయితే మోకాళ్ళు వంచకూడదు. ఎంతవరకు సాధ్యపడితే అంతవరకే చేయండి. నిదానంగా గాలి తీసుకుంటూ పైకి లేవండి. గాలి వదిలేస్తూ 2 చేతులు పక్కకి పెట్టేసుకోండి. ఓకే, ఒక్కసారి దీర్ఘమైన శ్వాస తీసుకొని వదిలేసేయండి. నెక్స్ట్ ఆసనం అర్ధ చక్రాసనం. నడుము మీద 2 చేతుల్ని పెట్టుకోండి. ఇటు తిరగండి, ఒకరు బ్యాక్ తిరగండి. బొటన వేళ్ళు వెన్నుపూస వైపు, మిగిలిన నడుము వైపు ఉండేలా పెట్టుకోవాలి. ఇప్పుడు గాలిని ఎవరికి ఎంత సాధ్యమైతే అంతవరకే చేయండి. ఎక్కువ చేయొద్దు, మళ్ళీ బ్యాలెన్స్ ఉండదు. గాలి తీసుకుంటూ మెడను సాధ్యమైనంత వరకు వెనకకి వంచండి. అధిక రక్తపోటు ఉన్నవారు చేయవద్దు. నెమ్మదిగా ముందుకు రండి. ఓకే, ఇంకొకసారి చేద్దామా? రెడీ. గాలి తీసుకుంటూ స్లోలీ బ్యాక్ బెండ్. గాలి వదులుతూ ముందుకి రిలాక్స్. 2 చేతులు కింద పెట్టుకొని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనం త్రికోణాసనం చేద్దాం. సాధ్యమైనంత వరకు 2 కాళ్ళని బాగా ఇలా వెడల్పుగా చేసుకోండి. భూమికి సమాంతరంగా 2 చేతుల్ని చాపండి.
కుడి పాదముని 90 డిగ్రీల కోణంలో ఈ విధంగా పక్కకి తిప్పండి. ఇప్పుడు గాలి వదులుతూ కుడివైపుకి వంగుతూ కుడి చేతి వేళ్ళు కుడి కాలిని తాకే విధంగా ఉంచండి. చేతులు రెండు స్ట్రైట్గా ఉంటాయి. పై చేతి మధ్య వేలుని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకుంటూ పైకి, కుడి పాదం మామూలుగా చేసుకోండి, రెండు చేతులు డౌన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇదే ఎడమ వైపు చేద్దాం. మళ్ళీ కాళ్ళు దగ్గరికి తీసుకున్న వాళ్ళు కాళ్ళు ఓపెన్ చేసుకోండి. ఎడమ పాదాన్ని 90 డిగ్రీల కోణంలో పక్కకు జరపండి, తిప్పండి. రెండు చేతులు సమాంతరంగా స్ట్రైట్గా పెట్టుకొని గాలి తీసుకోండి నిండుగా. ఇప్పుడు గాలి వదులుతూ బాడీని, నడుముని ఎడమ వైపుకి డౌన్ చేయండి. పైకి చూడండి, పై చేతి మధ్య వేళ్ళని గమనిస్తూ ఉండాలి. స్లిప్ డిస్క్ ఉన్నా సయాటికా ఉన్నా చెయ్యవద్దు. ఇప్పుడు నెమ్మదిగా గాలి తీసుకుంటూ పైకి రండి. గాలి వదిలేస్తూ రెండు చేతుల్ని డౌన్ చేయండి. రెండు కాళ్ళని దగ్గరగా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం కూర్చొని చేసే ఆసనాలు ప్రారంభిద్దాం. దయచేసి అందరూ కూర్చోండి. కాళ్ళని చాపండి, రెండు కాళ్ళు చాపుకోండి. రెండు చేతులు నడుము పక్కన బోర్లించి పెట్టుకోండి. దీన్ని దండాసన అంటారు. కూర్చొని చేసే ఆసనాల్లో విశ్రాంతి ఆసనముగా చెప్తారు. ఇప్పుడు ముందుగా మనం భద్రాసనము చేద్దాము. ఇప్పుడు కాళ్ళను మడుస్తూ పాదాలని ఒకదానికొకటి చేర్చి దగ్గరగా లాక్కోండి. మీ మలద్వారానికి తగిలే విధంగా లాక్కోవాలి. సాధ్యమైనంత వరకు చేయండి. రెండు చేతులు ఇంటర్లాక్ చేసి పాదాలను పట్టుకొని వెన్నుపూస తల నిటారుగా పెట్టుకొని ముందుకు చూస్తూ ఉండండి. దీని వలన శరీరం కుదురుగా ఉండి మనసు నిశ్చల స్థితికి వస్తుంది. ఇప్పుడు కాళ్ళను ముందుకు చాపి విశ్రాంతి స్థితిలో, దండాసన స్థితిలో ఉండండి. రెండవ ఆసనం వజ్రాసనం. ఇప్పుడు ఇదే దండాసనంలో ఉండి కుడి కాలుని ముందుగా ఫోల్డ్ చేయండి. తర్వాత ఎడమ కాలుని ఫోల్డ్ చేసి వెనక రెండు బొట్టన వేళ్ళు ఒకదాని పక్కన ఒకటి వచ్చే విధంగా చూసుకోవాలి. మడములు పిరుదుల క్రిందకి వస్తాయి. చేతులు మోకాళ్ళ మీద పెట్టుకోండి. వెన్నుపూస తల నిటారుగా పెట్టుకొని ఇలా కొంతసేపు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఉండండి. నెక్స్ట్ అర్ధ వృష్టాసనం చేద్దాం. ఇప్పుడు అందరూ మోకాళ్ళ మీద నిలబడండి. మీ చేతులను నడుము మీద పెట్టుకోండి. అరచేతి వేళ్ళు కిందకు వచ్చేలా పెట్టుకోండి. తిరగండి. గాలి పీలుస్తూ సాధ్యమైనంత వరకు వెనకకి వంగండి. ఈ ఆసనం నడుము కండరాలు, మెడ కండరాలని దృఢపరుస్తుంది. నెమ్మదిగా గాలి తీసుకుంటూ ముందుకి రిలాక్స్. వజ్రాసనంలోకి వచ్చి విశ్రాంతి తీసుకోండి. ఎవరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. ఇప్పుడు మనం పూర్ణ వృష్టాసనం చేద్దాం. చేయగలిగిన వాళ్ళు చేయండి. ఓకే, మరలా మోకాళ్ళ మీద నిలబడండి. వెనక రెండు పాదాల మధ్యలో కొంచెం గ్యాప్ పెట్టుకోండి, దూరం ఉంచుకోండి. ఇప్పుడు కుడి అరచేతిని కుడి పాదము మీద, ఎడమ అరచేతిని ఎడమ పాదం మీద బోర్లించుకోవాలి. మీ నడుముని గాలి తీసుకుంటూ ముందుకు నెట్టండి. ఈ కంటి దృష్టిని బాగు చేస్తుంది. మెడ నొప్పిని, వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. థైరాయిడ్ కూడా చాలా ప్రయోజనం. పొట్టలో ఉన్నటువంటి కొవ్వును కూడా తగ్గిస్తుంది. రిలాక్స్. గాలి తీసుకుంటూ నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేస్తూ వజ్రాసన స్థితిలో విశ్రాంతి తీసుకోండి. నెక్స్ట్ శశాంకాసనము చేద్దాం. శశాంకం అంటే కుందేలు, అందుకని దీనికి శశాంకాసనం అని పేరు వచ్చింది. ఇప్పుడు రెండు మోకాళ్ళ మధ్యన బాగా వెడల్పు చేసుకోండి. గ్యాప్ ఉంచే విధంగా పెట్టుకోండి.
మీ రెండు అరచేతుల్ని మీ మోకాళ్ళ మధ్యలో పెట్టుకోండి. భూమికి తాకించి ఉంచి నెమ్మదిగా ముందుకు జారండి. చేతులను ఒకదాని తర్వాత ఒకటి సమాంతరంగా ఉంచండి. దీనివల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. గాలి పీలుస్తూ వెనకకి రండి. రెండు మోకాళ్ళు దగ్గరకు పెట్టుకొని వజ్రాసనంలో కూర్చోండి. ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు జాగ్రత్త చేసుకోండి. నెక్స్ట్ది ఉత్తాన మండూకాసన్. ఇది కప్పలాగా ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. మళ్ళా వెడల్పు చేసుకోండి రెండు కాళ్ళని. చేతులను పక్కకు చాపి వెనక భాగానికి తీసుకువెళ్ళండి. పక్క నుంచి పైకి తీసుకువెళ్ళి అరచేతులు బోర్లించుకొని క్రాస్గా ఉండే విధంగా పెట్టుకోవాలి. వెనక తిరగండి వెంకటేష్. దీనివల్ల సర్వైకల్ నొప్పి, వీపు నొప్పి తగ్గుతాయి. ఛాతి బాగా విప్పారుతుంది కాబట్టి ఊపిరితిత్తులకు సంబంధించింది కూడా తగ్గిపోతాయి. రిలాక్స్. నెమ్మదిగా గాలి వదులుతూ ఎలా అయితే వెళ్ళారో అలా బయటికి రండి. ఓకే, నెక్స్ట్ వజ్రాసనం నుంచి బయటకు వచ్చేసేయండి. ఒక కాలుని ముందు రిలీజ్ చేస్తూ తర్వాత రెండవ కాలుని రిలీజ్ చేస్తూ నెమ్మదిగా దండాసనంలోకి వచ్చేయండి. కాళ్ళు చాపుకోండి, రెండు కాళ్ళు చాపుకోండి. ఇప్పుడు వక్రాసనము చేద్దాం. కుడి కాలుని మడచి కుడి పాదము ఎడమ మోకాలికి దగ్గరగా పెట్టుకోండి. మీ ఎడమ చేతిని కుడి పాదం పక్కన పెట్టి కుడి చేతిని మీ వెనుకకు పెట్టండి. ఏదైతే ఫోల్డ్ చేశారో అటువైపు చేతిని వెనుకకు పెట్టండి. కింద భూమి మీదకి కింద సార్. ఓకే, ఒకసారి చూడండి. వెనుకకు చూస్తూ ఉండండి. డయాబెటిక్ చాలా మంచి ఆసనం ఇది. మలబద్ధకాన్ని, వెన్నుపూసలకు సంబంధించిన సమస్యలని తొలగిస్తుంది. రిలాక్స్. రిలీజ్ చేయండి నెమ్మదిగా గాలి వదులుతూ. ఇదే విధానాన్ని రెండో వైపు కూడా చేద్దాం. రెడీ? ఇందాక మనం కుడి కాళ్ళు మడిచాము, ఇప్పుడు ఎడమ కాలుని మడిచి ఎడమ మోకాలికి దగ్గరగా పెట్టుకొని ఏ కాలైతే మడిచామో ఆ చేతిని వెనకకి భూమి మీద పెట్టుకోండి. రెండో చేతితోటి ఫోల్డ్ చేసిన కాలు యొక్క పాదాన్ని పట్టుకొని వెనక వైపుకి చూస్తూ ఉండండి. రిలాక్స్. డయాబెటిక్ ఉన్న వాళ్ళు రోజు చేసుకోవాల్సిన ఆసనం. ఇప్పుడు మనం బోర్లా పడుకొని చేసే ఆసనం చేద్దాం. అందరూ పడుకోండి, బోర్లా పడుకోండి. ముందుగా మనం పడుకొని చేసే ఆసనాలలో, బోర్లా పడుకొని చేసే ఆసనాలలో విశ్రాంతి ఆసనముని చేద్దాం. దీనినే మకరాసనం అంటారు. మకరం అంటే మొసలి, మొసలి ఆకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని మకరాసనం అన్నారు. మీ పొట్టను నేలకు తగిలేలా పెట్టుకోవాలి. కాళ్ళను వెడల్పుగా చాపుకోండి. పాదాలు అంటే వేళ్ళు బయటికి ఉండాలి. చేతులను ఒకదానిపై ఒకటి పెట్టి వాటిపై తలను పక్కకు పెట్టి పడుకోండి. వెనక ఉన్న వాళ్ళు అక్కడ డెమాన్స్ట్రేషన్ జరుగుతూ ఉండండి, వాళ్ళని చూసి చేయండి. ఇప్పుడు మనం భుజంగాసనము చేద్దాం. కాళ్ళను దగ్గరగా తెచ్చుకోండి, రెండు పాదాలు దగ్గరగా పెట్టుకోండి. చేతుల్ని ముందుకు చాపండి. నుదురును నేలకు తగిలించండి. ఇప్పుడు రెండు చేతులను ఛాతికి ఇరువైపులా భూమికి తాకించి బోర్లించి ఉంచండి. మోచేతులు లోపలికి ఉండే విధంగా చూసుకోండి. ఎవరికి ఎంత సాధ్యపడితే అంతవరకు నడుము భాగము వరకు, నాభి ప్రాంతము వరకు పైకి లేపండి. బాడీని నెమ్మదిగా గాలి తీసుకుంటూ పైకి లేపాలి. దీనివలన స్ట్రెస్ తగ్గుతుంది. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచి ఆసనం. ఊపిరితిత్తుల సమస్యలను కూడా తొలగిస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా గాలి వదులుతూ నుదురుని భూమికి తాకించి రెండు చేతులు ముందుకి చాపుకొని మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి. రెండు చేతులు మడచి తలని చేతుల మీద పెట్టుకొని విశ్రాంతి తీసుకోండి. నెక్స్ట్ శలభాసనము చేద్దాము.
శలభం అంటే గొల్లబామ, మిడత, దానికి అందుకనే దీనికి శలభాసనం అని వచ్చింది. మీ కాళ్ళను దగ్గరగా తెచ్చుకోండి, పాదాలు దగ్గరగా చేర్చి ఉంచండి, గడ్డ నేల మీద పెట్టుకోండి, చేతులను నడుము పక్కన కానీ లేదా తొడల క్రింద భాగంలో కానీ పెట్టుకోండి. ఇప్పుడు గాలి పీలుస్తూ కాళ్లను మోకాళ్ళు మడవకుండా ఎంత వీలైతే అంత 2 కాళ్లను పైకి లేపండి. సయాటికా, నడువు నొప్పి తగ్గుతాయి, కండరాలు టోన్ అవుతాయి. నెమ్మదిగా గాలి వదులుతూ క్రిందకి దించండి. మకరాసనములో విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం వెలకలా పడుకొని చేసే ఆసనాలు చేద్దాం. నెమ్మదిగా వెలకలా పడుకోండి. దీనిని మొట్టమొదటి ఆసనం సేతు బంధాసనము అంటారు. ఇప్పుడు వెలికలా పడుకొని కాళ్లను చాపుకున్న స్థితి నుంచి నెమ్మదిగా ఫోల్డ్ చేయండి, మడవండి. చేతులతోటి మడవలను గట్టిగా పట్టుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ నడుము భాగాన్ని పైకి లేపండి. ఎంత సాధ్యమైతే అంతవరకు పైకి లేపండి. దీనివలన డిప్రెషన్, ఆందోళన తగ్గుతాయి. నడుము కండరాలు పటిష్టమై థైరాయిడ్ తగ్గుతుంది. స్త్రీలకు చాలా మంచి ఆసనం. నెమ్మదిగా గాలి వదులుతూ నడుము భాగాన్ని క్రిందకు దించండి. చేతులని పట్టుకున్న చేతులని విడిచిపెట్టండి. కాళ్ళు చాపుకోండి. విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలివేసేయండి. ఇప్పుడు ఉత్తాన పాదాసనం చేద్దాం. ఈ ఆసనంలో కాళ్ళను పైకెత్తి ఉంచుతాం కనుక దీన్ని ఉత్తాన పాదాసనం అంటారు. మీ 2 చేతులని నడుముకి ఇరుపక్కల, శరీరానికి ఇరువైపులా బోర్లించి ఉంచుకోండి. కాళ్లను మోకాళ్ళ దగ్గర నుంచి మడత పెట్టకుండా 30 డిగ్రీలు పైకి లేపండి. ఎవరికి ఎంత సాధ్యమైతే అంతవరకు చేయండి. అంటే ఓన్లీ 30 degrees, నాట్ 90 degrees and 60 degrees. గాలి వదులుతూ క్రిందకి, రిలాక్స్. ఒకసారి దీర్ఘంగా గాలి తీసుకొని వదిలేసేయండి. నెక్స్ట్ అర్ధ హలాసనము చేద్దాం. చేతులు 2 శరీరానికి ఇరుపక్కల బోర్లించి పెట్టుకోవాలి. గాలి పీలుస్తూ కాళ్లను మడవకుండా 30 డిగ్రీలు పైకి లేపండి నెమ్మదిగా. తర్వాత 60 degrees, తర్వాత 90 degrees. అదే పొజిషన్లో కొంతసేపు ఉండండి. ఇది హైపర్ సెన్సిటివ్ వారికి అత్యంత లాభకరమైనటువంటి ఆసనం. స్లోలీ డౌన్, గాలి వదిలేస్తూ నిదానంగా డౌన్ చేయండి. రిలాక్స్. ఇప్పుడు మనం పవన ముక్తాసనం చేద్దాం. ముందుగా 2 కాళ్ళని 90 డిగ్రీలు పైకి లేపండి. నిదానంగా ఫోల్డ్ చేయండి, మడవండి. 2 చేతులతోటి మోకాళ్ళని ఇంటర్లాక్ చేయండి, గట్టిగా పట్టుకోండి. ఫోల్డ్ చేయండి కాళ్ళని. 2 చేతి వేళ్లతోటి లాక్ చేయండి. ఇప్పుడు గాలి పూర్తిగా వదిలివేసి తలని మోకాళ్ళ మధ్యలోకి తీసుకొని రండి. ఇది మలబద్ధకాన్ని పోగొడుతుంది. కడుపులో గాలిని, గ్యాసెస్ ప్రాబ్లమ్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. నడుము నొప్పికి, వెన్ను నాడల్ని చైతన్యవంతం చేస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా తలని క్రిందకు దించండి. చేతిని రిలీజ్ చేయండి. కాళ్ళు చాపుకోండి. రిలాక్స్ అవ్వండి. హెర్నియా ఉన్నవాళ్ళు, సయాటికా ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయకుండా ఉంటే మంచిది.
మాడిఫై చేసి చేసుకోవాలి. ఇప్పుడు శవాసనంలో విశ్రాంతి తీసుకుందాం. వెలికిలా పడుకొని కాళ్ళ మధ్యన 2 అడుగుల దూరం పెట్టుకోండి. 2 అరచేతులు ఆకాశం వైపు చూసే విధంగా పెట్టుకోవాలి. శరీరంలో ఎక్కడ బిగింపులు ఉంచుకోకూడదు. రిలాక్స్డ్గా ఉండండి. ప్రయత్నపూర్వకంగా విశ్రాంతి తీసుకోండి. జరుగుతున్న శ్వాసక్రియని గమనిస్తూ ఉండండి. ఎడమ చేయి పైకి పెట్టుకోండి. ఎడమ వైపుకు తిరగండి. నెమ్మదిగా కుడి చేయి సపోర్ట్ తీసుకొని లేచి కూర్చోండి. ఎడమ చేయి పైకి పెట్టుకొని ఎడమ వైపుకు తిరిగి కుడి చేయి సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా లేచి కూర్చోండి. ఇంతటితోటి ఆసనాలు పూర్తయిపోయినాయి. చివరి సెషన్ అయినటువంటి ప్రాణాయామం చేద్దాం. ముందుగా మనం కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. మీకు అనుకూలమైన ఆసనంలో కూర్చోండి. 2 చేతులు ఏదో ఒక ముద్రలో పెట్టుకోండి, లేదా చిన్ముద్ర లేదా మోకాళ్ళ పైన ఉంచుకోండి. శరీరం నిఠారుగా పెట్టుకోండి. కపాలభాతి ప్రాణాయామాలో గాలి తీసుకొని ఫోర్స్గా గాలి వదిలేస్తూ ఉంటాం. నేను నెంబర్ చెప్పినప్పుడు మీరు గాలి వదిలేసేయండి. ఒక రౌండ్ చేద్దాం. రెడీ? నిండుగా గాలి తీసుకోండి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నిండుగా గాలి తీసుకొని పూర్తిగా వదిలివేసి విశ్రాంతి తీసుకోండి. మరి ఇంకొకసారి చేయండి. రెడీ? గాలి తీసుకోండి. స్టార్ట్ చేయండి. మీరు చేస్తూ ఉండండి. గాలి వదిలేస్తూ ఉండండి ఫోర్స్గా. దీనివల్ల సైనస్ తగ్గుతుంది. జలుబు, రైనటిస్, ఊపిరితిత్తులకి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతూ ఉంటాయి. సర్జరీ చేసుకున్న గర్భిణీ స్త్రీలు, నీరసంగా ఉన్నవాళ్ళు చేయకూడదు. రిలాక్స్. జస్ట్ టేక్ ఎ డీప్ బ్రెత్. దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలివేసేయండి. నెక్స్ట్ 2వ ప్రాణాయామ అనులోమ విలోమ ప్రాణాయామ. మీరు ఏదో ఒక వెన్నుపూస నిఠారుగా పెట్టుకోండి. ఎడమ చేతిని చిన్ముద్రలో పెట్టుకోండి. కుడి చేతిని నాసికా ముద్రలో పెట్టుకోండి. నాసికా ముద్ర అంటే చూపుడు వేలు, మధ్య వేలు ఫోల్డ్ చేయాలి. బొట్టన వేలుతో, కుడి చేతి బొట్టన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని క్లోజ్ చేయండి. ఎడమ ముక్కు నుంచి గాలి తీసుకోండి. ఉంగరపు వేలుతో ఎడమ ముక్కుని క్లోజ్ చేయండి. కుడి ముక్కు రంధ్రం నుంచి గాలి వదిలివేసేయండి. మరలా అదే ముక్కు రంధ్రం నుంచి గాలి తీసుకోండి. బొట్టన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేయండి. ఎడమ ముక్కు ద్వారా గాలి వదిలివేసేయండి. మరలా అదే ముక్కు రంధ్రం నుంచి గాలి తీసుకోండి. ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ఉండండి. రిలాక్స్. ఎడమ ముక్కు రంధ్రం నుంచి గాలి వదిలేసిన తర్వాత ఆపండి. నెక్స్ట్ శీతలి ప్రాణాయామ. ఇప్పుడు దాకా మనం బాగా చేసాము. హీట్ ప్రొడ్యూస్ అయింది. బాడీ చల్లబడాలి అని అంటే శీతలి ప్రాణాయామ చేసుకుందాం. రెడీ? ధ్యాన ముద్రలో కూర్చోండి. మీ నాలుకని గుండ్రంగా గొట్టంలాగా చేయండి. ఆ మడత సందులో నుంచి గాలి తీసుకోవాలి. రెడీ? పొజిషన్. గాలి తీసుకున్న తర్వాత నోరు మూసేసి 2 ముక్కు రంధ్రాల నుంచి గాలి వదిలివేసేయాలి. అది ఒక 3 సార్లు చేయండి. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది, చల్లదనాన్ని, దాహాన్ని తీరుస్తుంది, ఆకలిని పెంచి అజీర్తిని తొలగిస్తుంది, కఫాన్ని కూడా పోగొడుతుంది. రిలాక్స్. చల్లగా ఉంది కదండి గాలి లోపలికి వెళ్తూ ఉంటే. నెక్స్ట్ భ్రామరీ ప్రాణాయామ చేద్దాం. భ్రమరం అంటే జోరీగా. ఇది ఎగిరేటప్పుడు రెక్కలు చప్పుడు జూంకారంగా వినపడుతుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ముందుగా మనం ఒకసారి 2 చేతులు ధ్యాన ముద్రలో పెట్టుకొని గాలి తీసుకోండి. జుంకారం చేస్తూ గాలి వదిలివేసేయండి. రెడీనా? రెడీ? టేక్ ఎ డీప్ బ్రెత్.
విధముగా శబ్దము రావాలి. ఇప్పుడు మనం షణ్ముఖిని యూజ్ చేసి చేద్దాం. షణ్ముఖి ముద్ర అంటే బొటన వేలుతోటి చెవి రంధ్రాలని క్లోజ్ చేయాలి. చూపుడు వేళ్లను కళ్ళ మీద పెట్టుకోండి. మధ్య వేలుని ముక్కు మీద, ఉంగరపు వేలుని పై పెదవి మీద, చిటికిన వేలుని క్రింద పెదవి మీద పెట్టుకోండి. ఇప్పుడు జూంకారం చేయండి. శబ్దం రావాలి. ఇది మనలను మెడిటేషన్కు సిద్ధం చేస్తుంది. ఒత్తిడిని దూరం చేసి ధ్యాన స్థితిలోకి వెళ్ళేలా చేస్తుంది. రిలాక్స్. కళ్ళు తెరవద్దు. అదేవిధంగా ధ్యాన ముద్రలో ఉండి ధ్యానము ప్రారంభిద్దాం. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ ఆల్ ఆఫ్ యూ. రెండు చేతులు ధ్యాన ముద్రలో పెట్టుకోవాలి. షణ్ముఖి తీసివేయండి. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. By the grace of the divine, we may enjoy good health, long life, prosperity, wisdom, and peace. Okay. ధ్యానమును ముగిస్తున్నాం. ఇట్స్ ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. Sir, please down. Okay, close it. Okay, sir. సో రెండు చేతులు బాగా రబ్ చేసుకోండి ఒకసారి. ముఖము, తల పై భాగము, తల వెనుక భాగము నెమ్మదిగా సున్నితంగా మసాజ్ చేసుకోండి. ఇప్పుడు రెండు చేతులు నమస్కార ముద్రలో పెట్టుకోండి. శాంతి మంత్రం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. Slowly open your eyes. Thank you. Thank you very much. Next, yoga pledge. Yeah, Madam Anita Madam from Nodal Officer from Eyes Department. That's Sankalp. యోగా ప్లేట్స్. దయచేసి అందరూ నిలబడండి. మీ కుడి చేతిని ముందుకు చాచండి. నన్ను నేను ఒక ఆరోగ్యవంతమైన ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దుకోవటానికి యోగా
సరైన మార్గమని నమ్ముతున్నాను. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు, సమాజానికి యోగాను అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన, విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను. చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా, నైపుణ్యవంతంగా చేయటమే యోగా పరమార్థమని గుర్తించి నా విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తాను. ధ్యానాన్ని ఒక పనిగా చేయవలసిన అవసరం లేకుండా ప్రతి పనిని ధ్యానంగా చేస్తాను. ప్రపంచ శాంతికి, భారతదేశ వికాసానికి మార్గదర్శనం చేసే విధంగా మనస్ఫూర్తిగా కృషి చేస్తానని సంకల్పం చేస్తున్నాను. జై హింద్. జై యోగాంధ్ర, జై జై యోగాంధ్ర. ఇప్పుడు యాంటీ డ్రగ్ ప్లగ్ చేయడానికి ఈగల్ టీం వాళ్ళు రావాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థులందరూ మీ స్థానాల్లోనే అక్కడే ఉండండి. మీకు స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. అందరూ అక్కడే ఉండవలసింది. మీ దగ్గరికి వస్తున్నాయి. ఈగల్ టీం వారు ఈ నషాముక్త భారత్ అభియాన్లో భాగంగా మాకు ఈ అవకాశాన్ని కల్పించిన అందరి అఫీషియల్స్కి, నాగార్జున యూనివర్సిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జూన్ 26 ఇంటర్నేషనల్ డ్రగ్ అగెనిస్ట్ డే భాగంగా జూన్ 1 నుంచి 26 దాకా మనకి డ్రగ్ ఫ్రీ సొసైటీ గురించి వేరియస్ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా డ్రగ్ ఫ్రీ సొసైటీ గురించి మనమంతా ఓతు తీసుకుందాం. అందరూ కుడి చేయి ముందుకు లేపండి. ప్రియమైన మిత్రులారా, ఏ దేశానికైనా యువత శక్తి లాంటిది. మరియు యువత శక్తి సమాజం మరియు దేశ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల గరిష్ట సంఖ్యలో యువత మాదక ద్రవ్య రహిత భారతదేశం ప్రచారంలో చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాల్ను స్వీకరిస్తూ ఈరోజు మనం నషాముక్త భారత్ అభియాన్ కింద ఐక్యమైన సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా మాదక ద్రవ్య రహితంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయుచున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి. కాబట్టి మనమందరం కలిసి మన జిల్లా, రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం. మాదక ద్రవ్య రహితంగా మార్చండి. నా దేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను ప్రతిదీ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఎవరు వెళ్ళొద్దండి, మీ దగ్గరికి స్నాక్స్ వస్తున్నాయి. స్నాక్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఇప్పుడు విద్యార్థుల కోసం, మనందరి కోసం రెండు అద్భుతమైనటువంటి చిన్న కార్యక్రమాలు ఉన్నాయి. ఆ విద్యార్థులు, యోగా అధ్యాపకులు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేయబోయే దాని పేరు ప్రజ్ఞా యోగా. ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురుగారు పరమ పూజ్య శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవులు కనిపెట్టిన వెలికి తీసుకొచ్చిన ప్రజ్ఞా యోగాని ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేయబోతున్నారు. ఈ చిల్డ్రన్ బ్లైండ్ ఫోల్డ్ వేసుకున్నారు చూడండి. వీళ్ళకి ప్రజ్ఞా చక్షువు పనిచేస్తుంది అనమాట. అంటే థర్డ్ ఐ అనొచ్చు, దివ్య దృష్టి అనొచ్చు,
అది పనిచేస్తుంది. వీళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, ప్రజ్ఞాయోగా అనే ట్రైనింగ్. దాని ద్వారా వీళ్ళకి డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ ఇటువైపు అందరు చూడండి. బ్లైండ్ ఫోల్డ్ తోటి వాళ్ళు మనం ఇచ్చే కార్డ్స్ అవి ఏమైనా ఐడెంటిఫై చేయగలరు అనమాట. చూడండి ఒకసారి. ఒక్కొక్కరికి ఒక కార్డు. ఒక్కొక్కళ్ళు మైక్ పెట్టినప్పుడు చెప్పండి. It's like spets, black, white and yellow. బ్లాక్ స్పెక్స్ అని ఇంట్యూట్ చేస్తుందండి పాప. It is a pencil. It is in gray and yellow and pink. పెన్సిల్ గ్రే అండ్ ఎల్లో అని ఇంట్యూట్ చేస్తుంది పాప. చూడండి. This is the book and green, white, red and gold color. సో దిస్ ఇస్ ద బుక్ అని ఇంట్యూషన్ అయిందండి. It is like red in color and black. It's a key. It's green color and brown. It's a deer. Can you intuit an ID card? I can intuit like a money note and it's 100 rupees. Money note. Yoga classes. Yoga is the way of life. Vandya Venkatesh Yoga qualification. MSc in Yoga. Very good. వెరీ నైస్. కార్డ్లో ఉన్నది పాప బ్లైండ్ ఫోల్డ్ వేసుకొని చదివేస్తుందండి. సో ఇలా చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేయగలరు అండి. సో దిస్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద బ్లైండ్ ఫోల్డ్. బ్లైండ్ ఫోల్డ్ అనేది ఒక చిన్న యాక్టివిటీ మాత్రమే. మెయిన్లీ వీళ్ళకి ప్రజ్ఞాచక్షు ఓపెన్ అవుతుంది. ఇన్ ద సెన్స్ మంచి చెడు ఏదో తెలిసిపోతుందండి. ఇది భవిష్యత్తులో ఎడ్యుకేషన్లో ఒక రెవల్యూషన్ తీసుకురాబోతుందని చెప్తున్నారు. ఈ కోర్స్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ తరఫు నుంచి బిలో 18 years చిల్డ్రన్కి ఇస్తారు. ఎవరైనా ఒక పోజ్ బెటరా ఇక్కడ? దే విల్ రిపీట్ ఆడియన్స్ నుంచి. కొంచెం ముందుకు వచ్చేసి ఆ పోజ్ ఇంట్యూట్ చేయండి మీరు. Thank you so much. Next program, yoga with classical dance. Hearty congratulations to the students. Next program, yoga with classical Only dance. for 3 minutes. We have Kartika Usha Sri Durga, ANU yoga student, and she has won national medalist from All India Intercollegiate University, Yogasana Bharat Nationals, and she's also a prize winner, medalist from Kalo India, and she's a selected person from Kalo India, and she is a national medalist and ANU student, Kartika Usha Sri Durga. Tadare dani din, tadare dani din, tana
అభినందనలమ్మా. ఈ కార్యక్రమం ఇంతగా విజయవంతం కావడానికి సహకరించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ గారు గౌరవనీయులు ఆచార్య కొత్త మధుమూర్తి గారికి, గుంటూరు జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీమతి ఎస్ నాగలక్ష్మి ఐఏఎస్ గారికి, మన విశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష వర్యులు గౌరవనీయులు ఆచార్య కె గంగాధరరావు గారికి, ఏపీఎస్ఎస్డిసి మేనేజింగ్ డైరెక్టర్ గౌరవనీయులు శ్రీ జి గణేష్ కుమార్ ఐఏఎస్ గారికి, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీ ఏ భార్గవతేజ్ ఐఏఎస్ గారికి, మన విశ్వవిద్యాలయ రెక్టర్ గారు ఆచార్య కె రత్నశీలమణి గారికి, మన విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ గారు ఆచార్య జి సింహాచలం గారికి, ప్రత్యేకించి వివిధ కళాశాల నుండి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఆ కళాశాల యాజమాన్యానికి, విద్యార్థులకు, మన విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి సిబ్బందికి, ముఖ్యంగా ఎంతో ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించినటువంటి కృష్ణా విశ్వవిద్యాలయ ఉపాధ్యక్ష వర్యులు ఆచార్య రామ్జీ గారికి, ముఖ్యంగా మన విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్